తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన అక్కినేని నాగచైతన్య ఇప్పుడు జోరు పెంచాడు. ఇన్నాళ్ళు లవ్ ఫ్యామిలీ స్టోరీలకి పెద్దపీట వేసిన చైతు ఇప్పుడు విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తండేల్ వంటి హిట్ సినిమాల తర్వాత ఆయన యాక్షన్ థ్రిల్లర్ జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. విరూపాక్షతో తన సత్తా ఏంటి నిరూపించుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చైతు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆమె దక్ష అనే పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తుంది. ఇక చీకటి గుహలో ఏదో రహస్యాన్ని కనుగొంటున్నట్లు చూపించిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్లో కనిపించిన మీనాక్షి ఈసారి పూర్తిగా భిన్నమైన అంతర్గత భావోద్వేగాలతో కూడిన పాత్రను పోషించబోతుందని యూనిట్ చెబుతుంది. ఒక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్తో భారీ బడ్జెట్తో అత్యున్నత స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ మూవీకి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతిలో స్టీల్ రాడ్ తిప్పుతూ కండలు తిరిగిన శరీరంలో మ్యాన్లీ లుక్తో కనిపిస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. చూస్తుంటే వృషకర్మ మూవీలో అక్కినేని నాగచైతన్య తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథను అందించడంతో పాటు సహ నిర్మాతలు కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. వృషకర్మ అంటే ధర్మంగా తన పనిని పూర్తి చేసేవాడు, కార్యసాధకుడు. వృష లేదా వృషభం అంటే సంస్కృతంలో ఎద్దు. అలాగే విష్ణుమూర్తికి ఉన్న కోటి నామాల్లో వృషకర్మ ఒకటి. మరో అర్థంతో భక్తులకు వరాలకు ప్రసాదించేవాడు, వర్షం కురిపించేవాడనే అర్థం కూడా వస్తుంది. టైటిల్ కాస్త విచిత్రంగా ఉంది. ఆడియన్స్కి రీచ్ అవుతుందా అనే సందేహాలు అభిమానులు ఉన్నాయి. కానీ విరూపాక్ష మూవీ టైటిల్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఇదేం టైటిల్ అంటూ ప్రశ్నించారు. కానీ సినిమా బాగుండటంతో కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం కూడా అలాగే అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ టైటిల్ని బట్టి చూస్తే ఇది శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ఏదో ఒక రహస్యాన్ని వెతికే క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలను, ఆయన చేసే సాహసాలే ఈ సినిమా అని అంటున్నారు విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ మిస్టరీ జానర్ సినిమాలు రావటం తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సరిగా డీల్ చేస్తే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.